ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క లెంట్ సీజన్లో ఈ యొక్క 2వ వారంలో మన యొక్క అంశము విశ్వాసము మరియు నమ్మకము, ఫెయిత్ అండ్ ట్రస్ట్. ఇందులో భాగంగా మనము మరి 6వ ధ్యానమును మనం ఈరోజు ధ్యానం వింటున్నాము. మరి దీని కొరకై 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. మీ దగ్గర బైబిల్ ఉన్న ఎడల మరి యొక్క వాక్యమును చూడవలసిందిగా కోరుతున్నాము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. Cast all your anxiety on him because he cares for you. మరి ఇక్కడ మరి పేతురు భక్తుడు మనకు ఎంతో మరి ఓదార్పునిచ్చేటటువంటి ఆదేశాన్ని అందిస్తున్నాడు. ప్రియులారా, 1 పేతురు 5:7లో ఆయన మరి దేవుడు మన పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు, చింతిస్తున్నాడు. మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. ఇహలోకపరమైనటువంటి తల్లిదండ్రులే వారి యొక్క బిడ్డల గురించి ఆ రీతిగా ఆలోచిస్తున్నప్పుడు మరి మన యొక్క పరమ తండ్రి, పరలోకపు తండ్రి మన గురించి ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు. మరి ఎంతో మరి ఈ యొక్క వాక్యంలో ఏమని చెప్తుందంటే మరి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. ఇంగ్లీష్లో హీ కేర్స్ ఫర్, హీ ఈజ్ ఎ కేరింగ్ గాడ్. మనల్ని ఎడల శ్రద్ధ వహించేటటువంటి దేవుడు. ప్రియులారా, మరి ఇహలోక తల్లిదండ్రులు అంతగా కేర్ కొన్నిసార్లు అనుకోవచ్చు, నన్ను శ్రద్ధ వహించట్లేదు, నా మీద అటెన్షన్ లేదు, లేకపోతే ఆసక్తి చూపించట్లేదండి. కానీ మన యొక్క పరమ తండ్రిలో ఉన్నటువంటి మంచి గుణము ఏంటి అంటే ఆయన శ్రద్ధ వహించేటటువంటి దేవుడు. ప్రియులారా, మరి ఆయన మరి మన గురించి చింతిస్తున్నాడు. ప్రియులారా, మన గురించి అన్ని ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, అన్ని విధాల. కాబట్టి ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మరి ఇక్కడ పేతురు భక్తుడు ఏమి చేయమని చెప్తున్నాడు? మన చింతలను ఆయనపై వేయాలి. టు కాస్ట్ అవర్ యాంగ్జైటీస్ ఆన్ గాడ్ బికాస్ హీ కేర్స్ ఫర్ అస్. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా ధ్యానిద్దామండి. ఈరోజు ముఖ్యంగా 3 విషయాలు తెలుసుకుందాం. 1, మన చింతనలను మరి ఆయన మీద వేయటం, కాస్టింగ్ అవర్ యాంగ్జైటీస్, మన చింతలు. మరి 2వదిగా మన సంరక్షణ స్వభావము, ద నేచర్ ఆఫ్ అవర్ కేర్. మరి 3వదిగా మరి విశ్వాసానికి పిలుపు, సంపూర్ణంగా నమ్మకానికి, మరి ఆయన మీద ఆధారపడటానికి పిలుపు అయి ఉంటున్నది. మరి మొట్టమొదటిగా మన చింతలను మరి కాస్టింగ్ అవర్ యాంగ్జైటీస్, మన చింతలను మరి దేవుని మీద వేయటము. మీ చింత అంతా ఆయనపై వేయుడి అని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో మనము చూస్తున్నాము. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. పీటర్ బిగిన్స్ బై ఇన్స్ట్రక్టింగ్ us to cast all your anxiety on him. మరి ప్రియులారా, వినుచున్నటువంటి ప్రియులారా, మరి ఎటువంటి చింతలు మనలో ఉంటున్నవి. అనేక విధములైనటువంటి భవిష్యత్తుకు వరమైనటువంటి చింత ఉంటుంది. లేకపోతే ఏదైనా జబ్బు వస్తే అది ఇంకా ఎట్లా డిటీరియర్ అవుద్దో దాని గురించి. 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో ఉన్నటువంటి ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి మరింత సంకటపడను అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అన్నమాట ప్రియులారా, మరి ఎటువంటి చింతతోటి ఉద్యోగం రాలేదు అని చెప్పి ఈ రీతిగా ఎలాగా నా యొక్క మరి కుటుంబాన్ని పోషించడం అన్నటువంటి చింతలు కావచ్చు. మరి చింతలు అనేటటువంటి పాస్ట్ కలిగినటువంటి వాటి మీద, పాస్ట్లో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి ఆలోచిస్తూ అయ్యే అన్నమాట చింతిస్తూ ఉంటాం. కొంతమంది ప్రజెంట్ చింతలు ఉంటాయి పిల్లరా, వాటి సిచ్యువేషన్స్ ఎట్లా, హౌ టు ఓవర్కమ్, హౌ టు కోప్ అప్ విత్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ అని. లేకపోతే భవిష్యత్తుకరమైన ఇంత అయ్యో ఏ రీతిగా మరి మా యొక్క పిల్లల యొక్క వివాహాలు చేయటంలో కానివ్వండి, లేకపోతే మరి ఏ రీతిగా ఈ యొక్క కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ ఏంటి, మీ చింత యావత్తు అని చెప్తున్నాడు. ఈ చర్య పదం మరి వేయటము.
ఇక్కడ మీ చింత యావత్తు ఆయన మీద వేయడి అంటున్నాడు ప్రియులారా. దిస్ యాక్షన్ వర్డ్ కాస్టింగ్ సిగ్నిఫైస్ an intentional act of surrender. సంపూర్ణ సమర్పణ ప్రియులారా. మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అని చెప్పి మరి ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నాడు ప్రియులారా. ఇంటెన్షనల్ గా యాక్ట్ ఆఫ్ సరెండర్, ఆ ప్లేస్ ఆఫ్ టోటల్ సరెండరెన్స్ కి రావాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మన యొక్క జీవితంలో ఎటువంటి చింతలో ఉన్న, వ్యాధులు ఉన్న, వ్యధలు ఉన్న, బాధలు ఉన్న, కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ప్రియులారా, సంపూర్ణంగా దేవునికి మీ యొక్క భారాన్ని, మీ చింతలను ఆయన మీద వేయండి అంటున్నాడు. వేయటం అనేటటువంటిది మరి గ్రీకు పదము ఉద్దేశపూర్వకంగా భారాలను విసిరేయటానికి సూచిస్తుంది ప్రియులారా. ద గ్రీక్ టర్మ్ ఆఫ్ కాస్టింగ్ సజెస్ట్ ఏ డెలిబరేట్ థ్రోయింగ్ ఆఫ్ అవర్ బర్డన్స్. మన యొక్క బర్డన్స్ అన్నిటినీ కూడా ఆయన మీద వేయటం ప్రియులారా. మాసినటువంటి బట్టలను ఏ రీతిగా మరి మరి ఆ యొక్క బిన్లో వేస్తామో ప్రియులారా, మరి మన యొక్క ఇవన్నీ కూడా ప్రియులారా. మరి యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన నా దైనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి రేసు. ఎటువంటి భారాలు ప్రభు ప్రియులారా, ఇవి మన భారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, మన చింతలను దేవునికి పూర్తిగా బదిలీ చేయటాన్ని సూచిస్తుంది ప్రియులారా. ఇప్పుడు దాకా ఒక్కడివే ప్రయాసపడి భారం మోస్తున్నావు, ఎంత కష్టం అనుకుంటున్నావేమో, ఎంత కష్టంతో కూడినటువంటి జీవితము, ఎందుకురా ఈ యొక్క కోర్సు తీసుకున్నాను ఏంటి, మరి ఈ యొక్క మరి పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇటువంటి కష్టాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క జాబ్లో ఎందుకు చేరానని చెప్పి కుంగి బాధపడుతూ ఉండవచ్చు. కాబట్టి చేయవలసిందల్లా ఏంటి అంటే మన యొక్క వన్ డే ఎట్ ఎ టైం ప్రియులారా, అనుదినము కూడా మన యొక్క మనల్ని ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని మరి ఆయన్ను వెంబడించాలి ప్రియుల, ప్రతి దినము కూడా ప్రియులారా. మరి ఇక్కడ మరి మన యొక్క భారాన్ని తగ్గించడం మాత్రమే కాదు, కానీ ఇది మరి వేయటం అంటే ఇది మరి కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అవర్ వరీస్ టు గాడ్. ఎటువంటి చింత ఉన్నా సరే వాటన్నిటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టడం. దేవా నాకు మరి వర్క్ ప్లేస్లో సమ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇతరులతోటి సరిగా మరి మాట్లాడలేకపోతున్నాను అన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, ఏ రీతిగా మాట్లాడాలో. ఓర్పు, సహనము, మంచి యాటిట్యూడ్ కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఎటువంటి భారాలు, ఎటువంటి చింతలను మనం కలిగి ఉంటున్నాం ప్రియులారా. మరి ఐడెంటిఫై స్పెసిఫిక్ యాంగ్జైటీస్ ఇన్ అవర్ లైఫ్స్ దట్ వే యూ డౌన్. నిన్ను ఏ రీతిగా డిసప్పాయింట్ చేస్తున్నాయో, మరి ఏ రీతిగా నిన్ను కృంగి ఇంకా నిన్ను తక్కువ చేస్తున్నదేమో, వేయింగ్ యూ డౌన్, అటువంటి వాటన్నిటిని దేవుని ప్రియులారా నీకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ యొక్క మరి దేవుడి వైపు దేవుడు అవసరమై ఉంటున్నాడు, కంఫర్ట్ ఇచ్చేటటువంటి దేవుడు అవసరమై ఉంటున్నాడు. ఒకవేళ మీ యొక్క జీవితంలో ఏదైనా భారములతోటి, కష్టాలతో ఉన్నట్టయితే, చింతలతో ఉన్నట్టయితే, మరి ప్రార్థన ఈ సమయంలో మరి మీ వాటిని అన్నిటిని కూడా హృదయం అంతటితోటి ప్రార్థన చేయటానికి కొంత సమయం కేటాయించండి. మరి యు బెటర్ నోట్ డౌన్ దోస్ థింగ్స్. ప్రతి దినం కూడా నేను ఈరోజు చేయవలసినటువంటివి అవన్నీ కూడా రాసుకుంటాను. అటన్నిటిని కూడా మరి దేవుని సన్నిధిలో పెడతా. ప్రభువా నువ్వు సహాయం చెయ్యి, ఈరోజు పలానా మరి ఇప్పుడు మరి బైబిల్ కోర్స్ చేస్తున్నాను, సమ్మరీ రాయాలి, లేకపోతే వీటన్నిటిలో కూడా టెస్ట్ ఉన్నది, లేకపోతే రీసెర్చ్ పేపర్, లేకపోతే ఈరోజు మాకు ఈ పలానా మీటింగ్ ఉన్నది, దాంట్లో మరి మీ జ్ఞానం ఇవ్వండి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో దేవుని సహాయం కోరిక అడగటం ప్రియులారా. ఎన్నో బ్యాటిల్స్ కూడా వెళ్తాం. ఇదంతా కూడా ఆత్మీయ జీవితము ఎంతో మరి బ్యాటిల్, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్ ప్రియులారా. మరి శరీరంతోటి, మరి ఇక సాతానుతోటి, ఇక లోకంతోటి, ఇటన్నిటితోటి కూడా బ్యాటిల్లో ఉంటున్నాం. కాబట్టి మనకు ప్రార్థన అవసరము, మరి దేవుని యొక్క సహాయము, నడిపింపు అవసరం, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అవసరం ప్రియులారా. కాబట్టి ఈ వచనం మనల్ని ఎంతగానో ప్రియులారా మరి ఎంతో భరోసాని ఇస్తుంది ప్రియులారా. దిస్ వర్స్ కంటిన్యూస్ విత్ ద రీఅష్యూరింగ్ ట్రూత్. మనకి ఎంతో మరి అటువంటి భరోసా ఇచ్చేటటువంటి సత్యము, ఈ ప్రకటన దేవునికి మన పట్ల ఉన్న లోతైనటువంటి ప్రేమ మరియు శ్రద్ధను నొక్కి చెప్తుంది ప్రియులారా. మన ఎడల దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటున్నాడు ప్రియులారా.
ఆ ప్రేమతోటే తన యొక్క ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉంటున్నాడు. మనము పరలోకం వెళ్ళాలని చెప్పి ఆయన ప్రియ కుమారుని నరలోకానికి పంపించి ఉంటున్నాడు. మనము దేవుని యొక్క కుమారులను అవటం కోసం మరి యేసు ప్రభు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ప్రియులారా, మరి ప్రభువారు మన కోసం వచ్చినప్పుడు మరి ఆయన్ని పక్కన పెడుతున్నామా? ప్రయాసపడి భారం మోయిచున్న నా జనులారా నా యుద్ధకు రండి. యూ కెన్ సీ ద గాడ్స్ డీప్ లవ్ అండ్ కన్సర్న్ ఫర్ అస్, ప్రియులారా. మరి ఈ యొక్క మరి రెండవ పాయింట్ మనం ధ్యానిస్తున్నాము, మన సంరక్షణ స్వభావం. అంటే ఆ దేవుని యొక్క కేర్ ఎలాగా ఉంటున్నది అనేటటువంటిది. మరి దీంట్లో వ్యక్తిగత మరియు చురుకైనటువంటి సంరక్షణ సూచిస్తుంది ప్రియులారా. దిస్ ప్రైజ్ ఇండికేట్స్ ఎ పర్సనల్ అండ్ యాక్టివ్ కేర్. ఆయన వ్యక్తిగతంగా ప్రియులారా నీ ఎడల నా ఎడల వ్యక్తిగతంగా శ్రద్ధ చూపిస్తున్నాడు, ఆసక్తి చూపిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇదేదో మరి ఆయన హీఈస్ ఎ పర్సనల్ గాడ్ ప్రియులారా. కాబట్టి ఆయన ఎంతో చురుకుగా ప్రియులారా, ఆయన కునుకడు నిద్రపోడు అని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. ఏ సమయంలో ఆయన అట్ ఎనీ టైమ్ యూ కెన్ గో టు హిమ్ అండ్ యూ క్రై అవుట్ టు హిమ్. దేవుని సన్నిధిలో ప్రభువా మరి హ్యావ్ మర్సీ ఆన్ మీ అని చెప్పి బైబిల్ ఎంతమంది ఆయనకు మొరపెట్టినప్పుడు వాళ్ళని స్వస్థపరిచాడు, వాళ్ళ అవసరాలు తీర్చి ఉంటున్నాడు ప్రియులారా. మరి దేవుడు దూరంగా లేడు, ఉదాసీనంగా లేడు ప్రియులారా. గాడ్ ఈజ్ నాట్ డిస్టెంట్ ఆర్ ఇండిఫరెంట్. ఇహలోక పరంగా అయితే వాళ్ళు ఏదన్నా అమ్మో ఇతనితోటి పని ఉంటుందేమో అని చెప్పి దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అంటుంటాం, లేకపోతే ఎంత ఇండిఫరెంట్గా ఉంటారంటున్నారు. కానీ దేవుడైతే అటువంటి వాడు ప్రియులారా, నిన్ను అర్థం చేసుకోగలడు, నీ యొక్క పరిస్థితిని మరి కరెక్ట్గా అసెస్ చేయగలడు. అంతేకాకుండా దానికి తగినటువంటి సొల్యూషన్, పరిష్కారం కూడా ఇచ్చేటటువంటి దేవుడు అంటున్నాడు ప్రియులారా. ఆయన మన జీవితాల్లో సన్నిహితంగా పాల్గొంటాడు. హీ ఈజ్ ఇంటిమేట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో ప్రియులారా క్రియ జరిగిస్తాడు, కార్యములు చేస్తాడు, దేవుని కొరకు గొప్పగా జీవించడానికి సహాయం చేస్తాడు, సాక్షులుగా హతసాక్షులుగా ఉండటానికి సహాయం చేస్తాడు, మరియు మన పోరాటాల గురించి లోతుగా శ్రద్ధ వహిస్తాడు ప్రియులారా. ఆయన మరి లోకపరంగా హీ ఈజ్ ద క్రియేటర్ ప్రియులారా. నిన్ను నన్ను సృజించినటువంటి వాడిగా హీ కేర్స్ డీప్లీ అబౌట్ అవర్ స్ట్రగుల్స్, లైఫ్ స్ట్రగుల్స్, లైఫ్ ఇష్యూస్, లైఫ్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్. ఆయనే కుటుంబ వ్యవస్థను మరి క్రియేట్ చేసినటువంటి వాడు. మరి గాడ్ ఆర్డైన్డ్ లేకపోతే ఇన్స్టిట్యూటెడ్ దిస్ మ్యారేజ్ థింగ్ ప్రియులారా. ఈ యొక్క కుటుంబ వ్యవస్థను లేకపోతే వివాహ వ్యవస్థను ప్రియులారా ఒక్కడిగా ఉండటం ఇష్టం లేదు కాబట్టి ఆయనకు జతగా మరి హెల్పర్ను మరి ఇచ్చి ఉంటున్నాడు. ఇద్దరు కలిసి మరి ఒక్కళ్ళ కంటే ఇద్దరు కలిసి ఎంతో సుఖంగా జీవించగలరు, సహకరించుకోగలరు. మరి మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ షేరింగ్, మ్యూచువల్ సపోర్ట్, అది ప్రియులారా మన యొక్క కుటుంబాల్లో ఉండవలసినటువంటిది. ఆ రెండింటికి ఇంకా దేవుడు కూడా తోడై ఉంటే అమేజింగ్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ప్రియులారా. దేవుడు ఆ యొక్క సెంట్రల్ క్రైస్ట్ సెంటర్డ్ హోమ్స్ అంటుంటాం, క్రీస్తు కేంద్రిత కుటుంబాలలో ప్రియులారా దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సన్నిధి, సమాధానము ఉంటుంది. కాబట్టి ఆయన మన ఎడల ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. నీ పట్ల దేవుని శ్రద్ధను మనం ఆలోచించుంటున్నామా? వి నీడ్ టు రిఫ్లెక్ట్ ప్రియులారా. ఆయన నిన్ను గురించి ప్రేమిస్తున్నాడు. నీ కోసమే ప్రభువును తన ప్రియకుమారుని పంపించుంటున్నాడు తెలుసుకోండి. మరి గత సవాళ్ళలో ఆయన విశ్వాసాన్ని మరియు ఆయన మీకు ఎలా అందించాడో మరి మనము పరిగణించాలి. కన్సిడర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ పాస్ట్ ఛాలెంజెస్ అండ్ హౌ హీ హ్యాస్ ప్రొవైడెడ్ ఫర్ యూ. నా యొక్క జీవితంలో చూస్తే ప్రభుని తెలుసుకున్న తర్వాత అనేక సందర్భాలలో పిల్లల దేవుని యొక్క నమ్మకత్వము, నిజాయితీ, ఆ ఫెయిత్ఫుల్నెస్ మరి ఏ రీతిగా నన్ను మరి అనేక సందర్భాల్లో అడిగినటువంటి దానికంటే ఎన్నో రెట్లు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా ఇచ్చినటువంటి దేవుడు ప్రియులారా. మరి ఆయన ప్రేమను ధృవీకరించే లేఖనాలను మనం మరి ఎక్కువగా బైబిల్లో ధ్యానిస్తున్నప్పుడు ఆయన పర్సనల్గా కొన్ని మాట్లాడుతూ ఉంటాయి ప్రభు. దేవుని యొక్క వాక్యం అంత సజీవమైనటువంటిది, అది రెండంచులు కలిగినటువంటి శక్తి కలిగినటువంటిది ప్రభు. వాడి గల ఆ కత్తి కంటే కూడా పదునైనటువంటిది అని బైబిల్ యొక్క వాక్యం చెప్తున్నది. కాబట్టి వీ నీడ్ దట్ వర్డ్ ప్రియులారా. ఆ వాక్యం మన హృదయంలో భద్రంగా దాచుకున్నప్పుడు, అది అవసరమైనప్పుడు కొన్ని సమయాల్లో అది మనల్ని నడిపిస్తుంది, ఆదరణిస్తుంది, శక్తినిస్తుంది, పురికొల్పిస్తుంది. కాబట్టి ఇది మన భారాలను ప్రభుపై వేయాలి అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తుంది. మరి ఈ యొక్క మరి కీర్తనల 55:22 కూడా విచ్ ఎంకరేజెస్ us to cast our burdens on the Lord.
మరి అంతేకాకుండా చివరిగా ప్రియులారా విశ్వాసానికి పిలుపు. అంతిమంగా ఈ వచనం దేవుని స్వభావాన్ని మరి వాగ్దానాలను నమ్మాలని చెప్పి మనల్ని ఆహ్వానిస్తుంది ప్రియులారా. మరి దిస్ వర్స్ ఇన్వైట్స్ us టు ట్రస్ట్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్ అండ్ ప్రామిసెస్. ఎల్లప్పుడు కూడా మరి మనం దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి, గుణగణాలు, లక్షణాలు, మరి ఆయన యొక్క వాగ్దానాలు నెరవేరదగినవి, ఆమోదమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి హై స్టాండర్డ్స్ కు మనం నడిపించేటటువంటి ఈ యొక్క దేవుణ్ణి మనం నమ్ముదాం ప్రియులారా. మన యొక్క హోల్ హార్టెడ్గా, పూర్ణ హృదయంతో ఆయనను సేవిద్దాం, ఆయన నమ్ముదాం ప్రియులారా. ఆయన నమ్మటం అంటే ఆయన మన సమస్యలను తన పరిపూర్ణ మార్గంలో మరియు సమయంలో నిర్వహిస్తాడని నమ్మటం ప్రియులారా. ట్రస్టింగ్ హిమ్ మీన్స్ బిలీవింగ్ దట్ he will handle our concerns in his perfect way and timing. మరి ఆ దేవుడు ప్రియులరా సరైనటువంటి సమయంలో చక్కగా రమ్యంగా చేయగలడు. దేని గురించి నువ్వు చింతిస్తున్నావు, దేని గురించి వరి అవుతున్నావు, కలత చెందుతున్నావు, డిసప్పాయింట్ అవుతున్నావు, దేవుడు మీకు ధైర్యాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, మరి విరుగుడిని ఇస్తాడు. ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ వే ప్రియులారా, మార్గాన్ని, దానికి సొల్యూషన్ ఇస్తాడు. ఒకవేళ దేవుని గురించి అర్థం కాకుండా, క్లారిటీ రాకుండా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో వెళ్ళి గడపండి, ప్రార్థన చేయండి. వై దిస్ హెస్ హ్యాపెండ్ లార్డ్, మరి దీనికి మరి ఏ రీతిగా నేను రెస్పాండ్ అవ్వాలా, స్పందించాలా, యాక్ట్ చేయాలా, డెసిషన్ తీసుకోవాలా అని ప్రార్థన చేసినప్పుడు హీ విల్ గైడ్ యూ. ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుంచి, ప్రియులారా, బలహీనతల నుంచి సహాయం చేసే దేవుడు. దేవుడిని విశ్వసించడం అనేది మన పరిస్థితులు అధికంగా అనిపించినప్పుడు కూడా ఆయన సార్వభౌమత్వాన్ని మరియు మంచితనాన్ని గుర్తించే విశ్వాసం యొక్క మరి ఒక అడుగు ప్రియులారా. Trusting God is a step of faith that acknowledges his sovereignty and goodness even when our circumstances seem overwhelming. మన యొక్క జీవితంలో ఇంకా ఈ సాధ్యం కాదని చెప్పి అనేక మంది కూడా నేను ఇంకా లోకంలో జీవించలేము, ఈ యొక్క షేమ్, లేకపోతే ఈ యొక్క ఫ్రస్ట్రేషన్, యాగనైజింగ్ సిచ్యువేషన్స్, వీటన్నిటిలో ఇంకా నేను ఆత్మహత్య చేసుకున్నాను అనేటటువంటి వారు కూడా ఉంటుంటారు ప్రియులారా. కానీ దేవుని చూడండి ప్రియులారా, ఆయన సార్వభౌమత్వం, ఆయన మంచితనం, ఈజ్ ఎ గుడ్ గాడ్, ఈజ్ ఎ కైండ్ గాడ్, ఈజ్ ఎ కేరింగ్ గాడ్, ఈజ్ ఎ లవింగ్ గాడ్. కాబట్టి మనం ఒక విశ్వాసంతో ఒక అడుగు వేసినప్పుడు ఆయన 10 అడుగులు వేస్తాడు. ఆ తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు ఎంతగా ఆయన కోసం చూస్తున్నాడు. వస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకొని ముద్దాడి అని చెప్పి ఉంటున్నది. అదే రీతిగా ప్రియులారా, మనం కూడా ఎప్పుడైతే రిటర్న్ అవుతామో, దేవుని వైపు తిరుగుతామో, పశ్చాత్తాపంతో ప్రాధేయపడతామో, ప్రభువా నా భారాల్లో, నా కష్టాల్లో, ప్రభువా నా పరిస్థితిలో, మరి ప్రభువా ఈ యొక్క జబ్బు నుంచి ప్రియులారా మరి నాకు సహాయం చేయని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మరి దేవుని దగ్గర నుంచి అడ్వాన్స్ ప్రియులారా, ఆ 12 ఏళ్ల నుంచి రక్తస్రావ దూరం వెంటనే ఆమె రక్తస్రావం కట్టుకొని అని చెప్పి బైబిల్లో అడ్వాన్స్ అని చెప్పి ఉంటుంది ప్రియులారా. వెంటనే అటు రీతిగా ఎంతమందిని స్వస్థపరిచి ఉంటున్నాడు. దేవుని దగ్గర నుంచి ఇమీడియట్ సొల్యూషన్స్ వస్తాయి ప్రియులారా. కుటుంబ సమస్యలు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. కాబట్టి ఈ యొక్క వారంలో ప్రియులారా మనము దేవుని మరి అడుగుదాము. ప్రతి దినంలో మరి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటానికి, నిలయ అవ్వటానికి, దేవుని సహాయంతో ఈ యొక్క నావను, మన యొక్క జీవిత యాత్రను ముందు కొనసాగించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాము. మరి విశ్వాసంలో ఎదగటానికి అవసరమైనటువంటి వాటి గురించి మనం ఆలోచిద్దాం ప్రియులారా. మరి ఇక్కడ ఈరోజు మనం 1 పేతురు 5:7 చూసినట్లుగా మరి లోతైనటువంటి, మనల్ని లోతుగా శ్రద్ధ వహించే దేవునిపై, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి దేవునిపై చురుకుగా మన ఆందోళన, మన చింతలను, వాటన్నిటిని కూడా మరి వేద్దాం ప్రియులారా. మన చింతలను ఆయనకు అప్పగిద్దాం. మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి అంటున్నాడు ప్రియులారా. మరి యేసు ప్రభు వారు కూడా ఆ పిలుపునిస్తున్నాడు ప్రియులారా. మరి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మనం ఆయన వైపు చూద్దాం ప్రియులారా. ఆయన వైపు చూసినప్పుడు మనకెంతో విమోచన, విడుదల, పాపక్షమాపణ, రక్షణ, మరి ఇంకా ఎంతో దేవుడి యొక్క ఆత్మ ఫలములు, వాటితోటి దేవుని కొరకు జీవించడానికి ఇంకా ఎంతో సంతోషంతో, సమాధానంతో, సంతృప్తితో ఈ లోకంలో జీవించలాగున మనం నడిపిస్తాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి నాయన. ఈరోజు వాక్యం కొరకు వందనాలు తండ్రి. మీ చింత యావత్తును కూడా
ఆయన మీద వేయుడు అని చెప్తున్నారు ప్రభా. మీరు నమ్మకమైనటువంటి దేవుడు, శ్రద్ధ వహిస్తున్నారు, మా ఎడల ఆసక్తి చూపిస్తున్నారు, వ్యక్తిగతంగా ఆసక్తిగా ఉంటున్నారు ప్రభా. మీరు ఇచ్చినటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి కుటుంబ సమస్యల్లో మీరు సహాయం చేయండి, వారి పరిచర్యలో మీరు దీవించండి, అస్వస్థత గురైనటువంటి వారిని కూడా తండ్రి యేసు నామంలో మీరు వారికి తండ్రి స్వస్థత దయచేయమని ప్రభా. ఓ గొప్ప నాయన విత్తబడినటువంటి వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ఫలించగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ఈ యొక్క మరి లింక్ను, లేకపోతే ఫేస్బుక్లో ఉంది, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రియులారా మీరు జాయిన్ అవ్వండి. మా యొక్క అప్డేట్స్ను, ఈ యొక్క వాక్యాలను కూడా మీరు వినవచ్చు. మరి ఈ యొక్క లింక్ను ఇతరులతో మరి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఇవ్వబడినటువంటి నంబర్కు మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయవచ్చు. మీ యొక్క మరి కౌన్సిలింగ్ కొరకైనా సరే, లేకపోతే అనేక పరిచర్యలు ఉంటున్నవి, వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వటానికి మీకు వీలు కలుగుతుంది. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. గాడ్ బ్లెస్ యూ ఆల్.